డిసెంబర్ 18, 2025 నుంచి జనవరి 5, 2026 వరకు బంగ్లాదేశ్లో మొత్తం 5గురు హిందువులను అక్కడి రాడికల్ ముస్లింలు వేటాడి టార్గెట్ చేసి చంపారు. ఇవి మీడియాలో రిపోర్ట్ అయినవి. రిపోర్ట్ కానివి ఇంకా చాలా ఉండవచ్చు. ఈ మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ చనిపోయిన ప్రతి హిందూ వెనకాల ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేస్తుంది. దీపు చంద్రదాస్, ఇతని స్టోరీ మీకు గుర్తుండే ఉంటుంది. ఇతనితో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాము. ఈ అమాయకుణ్ణి ఫ్యాక్టరీ నుంచి బయటకు లాక్కొచ్చి అక్కడి రాడికల్ ముస్లింలు చెట్టుకు కట్టేసి కొట్టి బతికుండగానే తగలబెట్టేశారు. అలా ఎందుకు అని అడిగితే, ఇతను మా ఇస్లాం మతాన్ని అవమానించాడు, మా దేవుడి గురించి తక్కువగా మాట్లాడాడు అని చెప్పారు. కానీ తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను అలాంటిదేమీ చేయలేదు అని తెలిసింది. కేవలం అక్కడ కోపంగా ప్రొటెస్ట్ చేస్తున్న రాడికల్ ముస్లిం యువకులు కావాలని ఒక హిందువును పట్టుకొచ్చి చంపి చుట్టూ ఎంజాయ్ చేశారు. ఇంకో హిందువునైతే దొంగతనం చేశాడు అని ఫేక్ అలిగేషన్ వేసి చంపేశారు. అక్కడి హిందూ మహిళలకైతే సేఫ్టీయే లేదు. మద్రాసాలో చదువుకున్న రాడికల్ ముస్లిమ్స్, ఈవెన్ చిన్న పిల్లలు కూడా హిందూ మహిళల్ని టార్గెట్ చేసి అత్యాచారం చేస్తున్నారు. కేవలం హిందువులు అనే కారణంతో వీళ్ళను చంపేశారు. నంబర్ 1, దీపు చంద్రదాస్. ఇతన్ని డిసెంబర్ 18న చంపేశారు. ఇంకో అబ్బాయి అమృత్ మోండల్, ఇతన్ని డిసెంబర్ 24న చంపేశారు. కొంకన్ దాస్, ఇతన్ని డిసెంబర్ 31న చంపేశారు. రాణా ప్రతాప్ జనవరి 5న చంపేశారు. శరత్ మణి సేమ్ అదే రోజు జనవరి 5న చంపేశారు. వీళ్ళను ర్యాండమ్గా అటాక్ చేయలేదు. వీళ్ళను స్పెసిఫికల్గా టార్గెట్ చేసి రాడికల్ ముస్లిమ్స్ కావాలని చంపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరగడానికి ప్రధానమైన కారణం అక్కడి జమాతే ఇస్లామిక్ పార్టీ. ఇది ఒక రాడికల్ ముస్లిం పార్టీ. ఈ జమాతే ఇస్లాం పార్టీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈవెన్ మన దేశంలో కూడా ఉంది. వీళ్ళ అందరి ఐడియాలజీ సేమ్ ఒకేలా ఉంటుంది. వీళ్లకు హిందువులన్నా ఇతర మతస్థులన్నా విపరీతమైన హేట్. నాన్ హిందూస్ అందరినీ ఎలిమినేట్ చేసి కేవలం వాళ్ళు మాత్రమే ఉండాలి అనేది ఈ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన జమాతే ఇస్లామిక్ పార్టీ ఆలోచన. ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు, బ్రదర్, బంగ్లాదేశ్లో ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి, గొడవల్లో కొంతమంది ప్రాణాలు పోయాయి కావచ్చు, అంత మాత్రాన హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు అంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీరు గత 2-3 నెలల నుంచి బంగ్లాదేశ్లో జరిగిన ప్రొటెస్ట్ల కారణంగా ఒక ముస్లిం యువకుడు చనిపోయాడు, లేదా ఒక ముస్లిం యువతి పైన దాడి జరిగింది అనే న్యూస్ విన్నారా? లేదు కదా. కేవలం హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బంగ్లాదేశ్లో జరిగేది గవర్నమెంట్కు అగెన్స్ట్గా ప్రొటెస్ట్ కాదు. అక్కడ మిగిలి ఉన్న మైనారిటీస్, హిందువులు, క్రిస్టియన్స్ని ఎలిమినేట్ చేయాలి అనే కుట్ర. దీని వెనక ఈ జమాతే ఇస్లామిక్ గాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్లకు ఈ ముసలి నక్క మొహమ్మద్ యూనస్ గాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకు అంటే వీడు ఒక చదువుకున్న మూర్ఖుడు. అండ్ వీడికి పదవి, పవర్ పైన విపరీతమైన వ్యామోహం ఉంది. వాడికి కుర్చీ వదిలి వెళ్ళాలి అని లేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. వన్స్ ఎలక్షన్ జరిగితే ఈ ముసలోడికి పదవి ఉండదు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా BNP బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ అయిన ఖలీదా జియా చనిపోయారు. ఆమె కొడుకు 17 సంవత్సరాలు లండన్లో ఉండి ఇప్పుడు తిరిగి వచ్చాడు. అక్కడ పోటీ చేయడానికి పెద్దగా పార్టీలు మిగల్లేదు. మొన్నటి వరకు బంగ్లాదేశ్ని అభివృద్ధి పథంలో నడిపించిన షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా బ్యాన్ చేశారు. కాబట్టి ఈ ఖలీదా జియా కొడుకు వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఎలక్షన్లో గెలవబోతున్నాడు. అందుకే ఈ ముసలి నక్కగాడు మొన్నటి వరకు దేశంలో ఎలక్షన్ జరగకుండా చేసేందుకు ఈ జమాతే ఇస్లామిక్ గాలతో కలిసి అనేక కుట్రలు ప్లాన్ చేశాడు. మీరు గమనించండి, ఈ మొహమ్మద్ యూనస్ గాడు పవర్లో వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో ఉగ్రవాదులు తమ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసేవారు. అక్కడి ప్రజల్ని రాడికలైజ్ చేశారు. ఇదంతా కూడా ఈ ముసలోడి అండర్లో జరిగింది. షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్లో రాడికల్స్ చాలా తక్కువగా ఉండేవారు. ఈమె ఈ ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన రాడికల్స్ పార్టీ జమాతే ఇస్లాంని బ్యాన్ చేసింది. వీళ్ళ ఐడియాలజీ దేశానికి నాశనం చేసేలాగా ఉంది అని వీళ్ళను కంప్లీట్గా తొక్కేసింది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా దేశం నుంచి ప్రాణభయంతో పారిపోయిందో, నెక్స్ట్ వచ్చిన ఈ యూనస్ గాడు వెంటనే ఈ జమాతీ పార్టీని మళ్ళీ తీసుకువచ్చాడు. ఈ రాడికల్స్తో చేతులు కలిపాడు.
నేను వీన్ని ముసలి నక్క, చదువుకున్న మూర్ఖుడు, రాడికల్ ఇస్లామిస్ట్ అని ఊరికే చెప్పట్లేదు. వీడు చేసే పనులు అలాగే ఉంటాయి. వీడు రాగానే ఇండియాను టార్గెట్ చేశాడు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపైన విపరీతమైన దాడులు జరిగేలా చేశాడు. హిందువులపై దాడులు చేసిన వాళ్ళు దొరికినా కూడా వాళ్ళపై ఎటువంటి శిక్షలు విధించలేదు. అండ్ వీడు పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నాడు. ఇండియాకు అగెన్స్ట్గా కుట్రలు చేయడానికి చైనాతో చేతులు కలుపుతున్నాడు. ఫైనల్గా తన సొంత దేశ ప్రజల్ని, ఎస్పెషల్లీ ఈ రాడికల్ యువకుల్ని యాంటీ ఇండియాగా మార్చి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని భారత్ నుంచి విడగొట్టాలి అనే కుట్రను ఎగ్జిక్యూట్ చేశాడు. మీకు గుర్తుందా? ఈ ఉస్మాన్ హదీ అని ఒక రాడికల్ లీడర్ని ఆ దేశంలో ఎవడో చంపేస్తే చంపింది ఇండియా ఏజెంట్లు అంటూ అక్కడ మన దేశానికి అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేశారు. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందో తెలుసా? ఈ చిల్లరగాన్ని చంపింది బంగ్లాదేశ్లోని అపోజిషన్ పార్టీ వాళ్ళు. అక్కడ పొలిటికల్ అన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి వీన్ని ప్లాన్ చేసి చంపారు అని తెలిసింది. నేను మీకు ఈ న్యూస్ బయటికి వచ్చినప్పుడే చెప్పాను, ఈ చిల్లరగాడు ఎవడో మనకే తెలియదు. వీడిని చంపడానికి ఇండియా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుంది? ఇప్పుడు అదే నిజమైంది. వీని చంపింది బంగ్లాదేశ్ వాళ్ళు. అండ్ నా అనుమానం ప్రకారం వీని టార్గెట్ చేసింది జమాతే ఇస్లామిక్ గాళ్ళు, మొహమ్మద్ యూనస్ గాడి అండర్లు. అందుకే ఇప్పుడు ఈ జమాతే ఇస్లామిక్ పార్టీ ఏం చెప్తుందో తెలుసా? దేశంలో పరిస్థితులు అంత బాగోలేవు, ఎక్కడ చూసినా గొడవలు జరుగుతున్నాయి, మనం ఎలక్షన్స్కి రెడీగా ఇంకా లేము, ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయాలి అని మాట్లాడుతున్నారు. వీన్ని చంపితే మొహమ్మద్ యూనస్కి ఏం లాభం వస్తుంది అంటే యూత్ అంతా కోపంలోకి వచ్చేస్తారు. ఇండియా పేరు చెబితే ఇంకా ప్రొటెస్టులు పెరుగుతాయి, దేశంలో అన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. దాంతో వీడు ఎక్కువ కాలం ఇంకా పవర్లో ఉండొచ్చు అనేది ఈ ముసలి నక్కగాడి ప్లాన్. కానీ వీడు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏమిటంటే ఖలీదా జియా కొడుకు 17 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్కి వస్తాడు అని వీడు అనుకోలేదు. అండ్ ఇక్కడ టైమింగ్ చూడండి, ఖలీదా జియా కొడుకు వచ్చిన కొన్ని రోజుల్లోనే బిఎన్పి పార్టీని ఏర్పాటు చేసిన ఈమె చనిపోయింది. ఇప్పుడు ప్రజల్లో సింపతి, సెంటిమెంట్ అంతా కూడా ఈ పార్టీ మీదనే ఉంది. ఎందుకంటే మిగతా అన్ని పార్టీలను ఈ ముసలోడు బ్యాన్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా తల్లి చనిపోయింది అనే సెంటిమెంట్ అండ్ యంగ్ లీడర్ అనే ఆశతో అందరూ ఈ తారిక్ రెహమాన్కే ఓటు వేస్తారు. ఇతనే గెలవబోతున్నాడు. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఈ ముసలినక్క ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు వీడు జమాతే పార్టీని గాలికి వదిలేసి తారిక్ రెహమాన్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ప్రైమ్ మినిస్టర్ పదవి పోయినా రెస్పెక్ట్తో అట్లీస్ట్ రాష్ట్రపతి పదవి ఇస్తారు అనేది ఈ ముసలోడి ఆశ. నేను చెప్తున్నాను, వీడు వయసులో పెద్దోడు, చదువుకున్నవాడు, కానీ అతిపెద్ద మూర్ఖుడు. వీడికి నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వీడికి హిందువులంటే పడదు, వాళ్ళను చంపడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశాన్ని సరిగా రన్ చేయడం కూడా వీడికి రాదు. ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే దాన్ని ఆపేందుకు, సొంత దేశాన్నే తగలబెట్టేందుకు అనేక విధాలుగా ట్రై చేశాడు. అండ్ ఇలాంటి వాడికి నోబెల్ ప్రైజ్ ఎలా ఇచ్చారు? మొత్తంగా బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగి కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినా రాకపోయినా అక్కడి హిందువులు మాత్రం నరకాన్ని అనుభవిస్తున్నారు. మన ప్రభుత్వానికి అండ్ ప్రధానమంత్రి మోడీ గారికి నా క్వశ్చన్ ఏమిటంటే, మనం ఎందుకు సైలెంట్గా ఉన్నాం? మనం మన హిందువుల్ని బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో మిగిలిన కొద్దిపాటి హిందువుల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాం? ఈ ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి, కానీ హిందువులకు మిగిలిన ఏకైక ఒకే ఒక దేశం మన భారతదేశం. అలాంటప్పుడు అట్లీస్ట్ ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల్లో నరకాన్ని అనుభవిస్తున్న, దాడులకు గురవుతున్న హిందువుల్ని మన దేశంలోకి తీసుకువస్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మీలో కొంతమంది సెక్యులర్ గాళ్ళు అంటారు, బ్రదర్ మన దేశంలో మనకే తినడానికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళను తీసుకువచ్చి ఏం చేస్తాము అని. అలాంటి సగం దిమాగ్ గాళ్ళకి చెప్తున్నాను, మన దేశంలో ఇప్పటికీ ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన ముస్లిమ్స్ కోట్లలో ఉన్నారు. అండ్ వీళ్ళు దేశంలోకి వచ్చి క్రైమ్స్ని పెంచుతున్నారు, ఉగ్రవాద దాడుల్ని చేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళే ఉగ్రవాదులు. అలాంటప్పుడు మన ప్రభుత్వం వీళ్ళందరినీ, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఫైండ్ అవుట్ చేసి తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమేసి ఆ దేశాల్లో దాడులకు గురవుతున్న మైనారిటీస్, హిందువుల్ని తీసుకువస్తే, మన దేశానికి తీసుకువచ్చి కాపాడితే మనకు వచ్చే నష్టం ఏంటి? బై ద వే, బయట దేశాల్లో హిందువులు కోట్లలో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? ఉన్న వాళ్ళందరినీ రాడికల్ ముస్లిమ్స్ ఆల్రెడీ చంపేశారు. కాబట్టి జస్ట్ వేలలో మాత్రమే మిగిలి ఉంటారు. వరస్ట్ కేసులో లక్షల్లో ఉంటారు.
వాళ్ళను దేశంలోకి తీసుకువస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము, మన హిందూ ధర్మాన్ని మన హిందువుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ ట్రంప్ వాళ్ళ దేశాన్ని ఛాలెంజ్ చేశాడు, వాళ్ళ దేశంలో డ్రగ్స్ని సరఫరా చేసి యువకుల ప్రాణాల్ని రిస్క్లో పెట్టాడు అనే కారణంతో వెనుజులా ప్రెసిడెంట్ మాదురో దేశాన్ని దాడి చేసి అతని ఇంటి నుంచి ఎత్తుకొచ్చేశాడు. అది సూపర్ పవర్ చేసే పని. మనం కూడా ఎకానమీ పరంగా మిలిటరీ పరంగా ఒక పవర్ఫుల్ దేశం. అలాంటప్పుడు మన హిందువుల్ని ఇంతగా టార్గెట్ చేసి దాడులు చేస్తున్నా, మన దేశాన్ని ముక్కలు చేస్తాను అంటున్న ఈ మొహమ్మద్ యూనస్ గారిని ఎందుకు లేకపోతున్నాం? ఆ దేశ ప్రభుత్వానికి హిందువులకు ఏమైనా అయితే మిమ్మల్ని వదలము అని గట్టి వార్నింగ్ని మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? బంగ్లాదేశ్ మన దేశంలో ఒక రాష్ట్రమంతా ఉండదు. అలాంటి దేశాన్ని కంట్రోల్ చేయడం, బెదిరించడం మనకు పెద్ద మ్యాటరే కాదు. అయినా కూడా నరేంద్ర మోడీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నాకు తెలిసి నెక్స్ట్ టైం మోడీ గారిని కాదు, హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన హిందువులను కాపాడాలి అంటే యోగి గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన టైం వచ్చింది. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఇక చివరగా నేను ఇదిగో ఈ జోకర్ గాడి గురించి కూడా మాట్లాడాలి. వీడు కేవలం సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా విలన్ మెంటాలిటీ కలిగిన వాడు. నేను వీడికి గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నా దేశానికి అగెన్స్ట్గా మాట్లాడేవాడికి, కావాలని మన దేశ యువతను రెచ్చగొట్టాలి అనుకునేవాడికి నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఇది నా పాలసీ. ఈ ఇద్దరి ఫోటోల్ని చూడండి. ఇందులో ఒకటి పేరు ఉమర్ ఖాలిద్, ఇంకోటి పేరు సర్జిల్ ఇమామ్. ఈ సర్జిల్ ఇమామ్ ఏమని చెప్తాడో తెలుసా? నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఇండియా నుంచి వేరు చేయాలి. ఒక 5 లక్షల మంది ముస్లిమ్స్ కలిసి అస్సాం రాష్ట్రం పైన దాడి చేసి అక్కడి నుంచి దేశాన్ని కట్ చేయాలి అని ఓపెన్గా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. ఎస్పెషల్లీ యువకుల్ని రెచ్చగొడుతున్నాడు. దేశాన్ని ముక్కలు చేయాలి అనుకునేవాడు ఉగ్రవాది అవుతాడా, దేశభక్తుడు అవుతాడా? కానీ వీడి ప్రకారం వీడు ఒక దేశభక్తుడు, యంగ్ లీడర్. ఇంకొకటి పేరు ఉమర్ ఖాలిద్. 2020 సమయంలో ఢిల్లీలో జరిగిన గొడవలు మీకు గుర్తున్నాయా? ఆ గొడవల్లో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ గొడవల మాస్టర్ మైండ్ ఇదిగో వీడు. వీడితో పాటు సర్జిల్ ఇమామ్ కూడా ఈ గొడవల్ని ప్లాన్ చేశాడు. అండ్ వీడు మన పార్లమెంట్ పైన దాడి చేసిన ఉగ్రవాది మొహమ్మద్ అఫ్జల్ గురుని సపోర్ట్ చేస్తాడు. దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే గ్యాంగ్తో కలిసి వీడు ఆపరేట్ అవుతున్నాడు. వీళ్ళను పోలీసులు పట్టుకొని జైల్లో వేశారు. గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇలాంటి ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు బయటకి రాకూడదు. ఈ విధంగా దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే, దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ఈ రాడికల్స్ని వీడు సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు వీళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది. దానికి రెస్పాండ్ అవుతూ వీడు ఏం చెప్తున్నాడో తెలుసా? గవర్నమెంట్ వీళ్ళతో భయపడుతుంది, వీళ్ళు మన దేశానికి ఫ్యూచర్ హీరోస్ అని చెప్తున్నాడు. దేశాన్ని ముక్కలు చేయాలి అనే ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉగ్రవాదులు అవుతారు, కానీ దేశానికి హీరోలు ఎలా అవుతారు? అండ్ వీడు చెప్తాడు, ప్రజెంట్ గవర్నమెంట్ దేశంలో ముస్లింలు లేకుండా చెయ్యాలి, ముస్లింలందరినీ చంపాలి అనుకుంటుంది అని అంటున్నాడు. అది పచ్చి అబద్ధం. వీడికి ప్రజెంట్ గవర్నమెంట్ అన్న, మోడీ గారు అన్న విపరీతమైన హేట్రెడ్. అది ఎందుకో తెలియదు. వీడు పాలిటిక్స్లోకి రావాలని చాలా ట్రై చేశాడు, కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. జనాలు చీ కొట్టేశారు. దాంతో ఇప్పుడు ప్రభుత్వానికి అగెన్స్ట్గా మారాడు. మెల్లగా దేశానికే అగెన్స్ట్గా మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరే ఆలోచించండి. దేశాన్ని ముక్కలు చేయాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని కంప్లీట్గా బ్లాక్ చేసి ఇండియా నుంచి డివైడ్ చేయాలి అని మాట్లాడేవాడు ఉగ్రవాది అవుతాడా, దేశభక్తుడు అవుతాడా? అలాంటి ఉగ్రవాదిని సపోర్ట్ చేసేవాడు కూడా ఉగ్రవాదే అవుతాడు. మరి అలాంటప్పుడు వీడేమవుతాడు? ప్రభుత్వానికి అగెన్స్ట్గా మాట్లాడడం, గవర్నమెంట్ని నిలదీయడంలో తప్పు లేదు. కానీ ఆ ప్రాసెస్లో దేశానికి అగెన్స్ట్గా మాట్లాడడం, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? వీడి గురించి మీరేమనుకుంటున్నారు? 4 వాక్యాల్ని కింద కామెంట్లో రాయండి. అలాగే వీడు చేసేది రైటో రాంగో కూడా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి హిందువులో అవేర్నెస్ రావాలి. కాబట్టి వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే యూట్యూబ్ ఈ వీడియోని అంతగా ప్రమోట్ చేస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. ఇక చివరగా మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.